హలో అండి, ఈరోజు మనమంతా మహేశ్వర మహాపిరమిడ్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ పత్రిజీ శక్తి స్థల్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము. మనము కడతాల్ నుంచి అన్నమాస్పల్లి రూట్లో మహేశ్వర మహాపిరమిడ్ని చేరుకోబోతున్నాం. హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి మహేశ్వర మహాపిరమిడ్కి రావాలంటే. కడతాల్ మెయిన్ రోడ్డుకి వచ్చిన తర్వాత మనము ఎడమ చేయి వైపు తిరిగిన వెంటనే అన్నమాస్పల్లి గ్రామం వస్తుంది. అన్నమాస్పల్లి గ్రామం నుంచి 2 కిలోమీటర్ల లోపలికి వచ్చిన తర్వాత మనకి మహేశ్వర మహాపిరమిడ్ గేట్ని చేరుకుంటాం. అన్నమాస్పల్లి నుంచి రైట్ సైడ్ తిరిగిన వెంటనే కిలోమీటర్ రాగానే లెఫ్ట్ సైడ్లో పురాతనమైన టెంపుల్ ఏదైతే ఉందో ఆ మందిరము దగ్గర ఎంతోమంది మునులు ఋషులు వచ్చి ధ్యానం చేసిన ఎవిడెన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ మందిరానికి అంతటి విశిష్టత ఉంది. ప్రతి సంవత్సరము కూడా 2 సార్లు ఈ మందిరంలో ఉత్సవాలు జరపబడతాయి. మనమంతా ఈ 1 కిలోమీటర్ దాటి ఆ మందిరం దాటుతున్న సమయంలో చక్కటి ప్రకృతితో మనం మమేకం అవుతాం. ఆ యొక్క మహేశ్వర మహాపిరమిడ్ గేట్లోకి ఎంటర్ అవ్వడానికంటే ముందే మనము ఇక్కడ ప్రకృతితో మమేకం అవుతాం. చుట్టూ జీవరాళ్ళు ఉన్న గుట్టలు, అద్భుతమైన చెట్లు, దానికంటే ముందు నీటి కొలను, ఇవన్నీ కూడా మనం ఇక్కడ వీక్షించగలుగుతాం. రైట్ సైడ్లో కనబడుతున్న ఈ బీటీ రోడ్డు యోగిధామ్ విల్లాస్ వైపు వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్ళే ఈ రోడ్డు అంతా కూడా మహేశ్వర మహాపిరమిడ్ని చేరుకోవడానికి, పత్రిజీ శక్తి స్థల్ని చేరుకోవడానికి. అంతకంటే ముందుగా మనకు ఇక్కడ స్వాగతం పలుకుతూ మనకు ఆనాపాన సతి, మన యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క మూల ధర్మం ఏదైతే ఉందో ధ్యానము మనము తీసుకున్నది బుద్ధుడి దగ్గర నుంచి. కాబట్టి మన స్వాగతము మనందరికీ బుద్ధుడి ద్వారానే జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ ప్రాంగణంలోకి వచ్చి ఆ బుద్ధుడు బొమ్మని విగ్రహాన్ని మనం దర్శిస్తామో వెనువెంటనే ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణం ద్వారా మనము మైండ్ థాట్లెస్ స్టేజ్లో ఉంటాము. బుద్ధుడిని దాటుకొని మనము ఈ యొక్క ప్రాంగణంలోకి ఆ మహేశ్వర మహాపిరమిడ్ ఏదైతే ఉందో మనని మనతోటి పరిచయం చేయగలిగిన ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్ద ధ్యాన పిరమిడ్ని మనమంతా చూస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, వితిన్ ఫ్యూ మినిట్స్ మనము కొన్ని నిమిషాల్లో ఆ యొక్క పిరమిడ్ని మనం చేరుకోబోతున్నాము. అంతకంటే ముందు మనం ఇంకెన్నెన్నో చూడబోతాం. ఎప్పుడైతే పెద్ద ప్రోగ్రామ్స్ మనం ఈవెంట్స్ చేసుకుంటామో అప్పుడు మనం అందరికీ సౌకర్యం కోసము వెహికల్స్ లోపలికి పూర్తిగా తీసుకెళ్ళాం. కాబట్టి మన వెహికల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ పార్క్ చేసుకొని అందరికీ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్తుంటాం. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్కి ఎంట్రన్స్లో సెకండ్ గేట్లోకి వెళ్ళడానికంటే ముందు మనకి కుడివైపున పార్కింగ్ ఏరియా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, పిఎస్ఎస్ మూమెంట్కి సంబంధించిన లోగో మనందరికీ 2వ గేట్లో నుంచి స్వాగతం పలుకుతుంది. ఫ్రెండ్స్, మెయిన్ గేట్లో మనకి సెక్యూరిటీ వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు. మనము ఇక్కడ మన యొక్క ఎంట్రీ చేసుకొని మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వచ్చిన డేటు, మీ పేరు, మీరు ఎందుకు వచ్చారో ఆ పర్పస్, మీ మొబైల్ నంబరు, వెహికల్ నంబరు, మీరు వచ్చిన సమయము, వెళ్తున్న సమయము, మీ యొక్క సిగ్నేచరు వేసి మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడ రిమార్క్స్లో కనుక మీ యొక్క సజెషన్ కనుక రాసి వెళ్తే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్లో ఏమన్నా ఇబ్బందులు కలిగితే వాటిని సరిచేసుకునే అవకాశం మీరు మాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, కొన్ని నిమిషాల్లో మనమంతా పత్రిజీ గారు చేత, పత్రిజీ గారి ఆధ్వర్యంలో, పత్రిజీ గారి గైడెన్స్లో నిర్మించబడ్డ వరల్డ్స్ బిగ్గెస్ట్ మెడిటేషన్ పిరమిడ్ మహేశ్వర మహాపిరమిడ్లోకి ధ్యానానికై వెళ్ళబోతున్నాం. ఫ్రెండ్స్, మహేశ్వరుడి విగ్రహాన్ని దర్శించుకుంటూ పిరమిడ్లోకి వెళ్తాం. ఫ్రెండ్స్, మనము మూర్తి పూజకి విరుద్ధము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్, కానీ ప్రతి ఒక్క మూర్తి స్ఫూర్తిదాయకమని మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు మనకు ఎప్పుడూ చెప్తుంటారు. అదేవిధంగా ఇక్కడ శ్రీశైలం వెళ్ళే వాళ్ళందరికీ కూడా మధ్యలో మనము మహేశ్వర మహాపిరమిడ్ నిర్మించుకున్నాం. ఈశ్వరుడు ధ్యానానికి ప్రతీకగా మనం పిలుచుకుంటాం. కాబట్టి ఇక్కడ మన ఈశ్వరుడి యొక్క దర్శనం చేసుకుంటూ పిరమిడ్లోకి వెళ్దాం. మనందరం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. ఫ్రెండ్స్, అదేంటంటే పత్రిజీ గారు దివ్య దృష్టి. ఈ యొక్క
భూమిని ఈ యొక్క ప్రాంగణాన్ని నిర్ణయించుకున్నప్పుడు పిరమిడ్ ఇక్కడే రావాలని 63 ఎకరాల్లో పిరమిడ్ ఇక్కడే రావాలని పత్రిజీ గారు నిర్ణయించడం. కరెక్ట్గా చూసుకుంటే భారతదేశంలో ఉన్న ఎన్నో శివాలయాలు యొక్క రేఖ, శివశక్తి రేఖ ఈ యొక్క పిరమిడ్ని టచ్ చేస్తూ వెళ్తుంది ఫ్రెండ్స్. అందుకే ఈ పిరమిడ్ పేరు మహేశ్వర మహాపిరమిడ్. మహేశ్వర పిరమిడ్ ద్వారం ముందు మనకి పిరమిడ్ మాస్టర్ వాలంటీర్ కూర్చొని మనకి స్వాగతం పలుకుతున్నారు. వారికి మనము ఇవ్వవలసిన ఇన్ఫర్మేషన్, మనము పిరమిడ్లో ఎన్ని గంటలు ధ్యానంలో కూర్చుంటున్నాము అని మన యొక్క మొబైల్ ఫోన్, మన యొక్క హ్యాండ్ బ్యాగేజ్ వారికి హ్యాండ్ ఓవర్ చేసినట్టయితే వారి తిరుగు ప్రయాణంలో మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. మహేశ్వర మహాపిరమిడ్ ప్రత్యేకంగా ధ్యానం కోసమై నిర్మించబడింది. ఇక్కడ సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి మనము ఇక్కడ ఉండే వాలంటరీకి ఇది హ్యాండ్ ఓవర్ చేయాలి ఫ్రెండ్స్. మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, శివుడు మొట్టమొదట ధ్యానం నేర్పింది సప్త ఋషులకని. ఆ యొక్క సప్త ఋషులే ఈ మహేశ్వర మహాపిరమిడ్లో మనకి స్వాగతం పలుకుతారు ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి పూర్తి మౌనంగా మనము లోపలికి వెళ్ళాలి. ఈ పిరమిడ్ ప్రాంగణం లోపల మనమంతా ధ్యానం చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ కింగ్స్ ఛాంబర్, క్వీన్స్ ఛాంబర్ 2 ఉన్నాయి. వాటితో పాటు ఇక్కడ మహావతార్ బాబాజీ కేవ్ కూడా ఉంటుంది. ఆ కేవ్లో కూడా మనమంతా ధ్యానముగ్ధులం అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ పిరమిడ్ అంతా కూడా ధ్యానాభిలాషల కోసం, మనని మనం తెలుసుకోవడం కోసం, మనలోని ఆత్మ చైతన్యాన్ని పెంపొందించుకోవడం కోసం బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ఈ యొక్క పిరమిడ్ని జాతికి అంకితం చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ 5,000 మంది ధ్యానులు ఒక్కసారిగా ధ్యానంలో కూర్చునే వ్యవస్థ ఏర్పాటు జరిగి ఉంది ఫ్రెండ్స్. మనమంతా చూస్తూనే ఉన్నాము. ప్రతి డిసెంబర్లో 5,000 మందితో ప్రతి గంటకి కిటకిటలాడే ఈ పిరమిడ్ని. ఫ్రెండ్స్, మనమంతా ధ్యానం చేసుకొని బయటకు వచ్చాము. మహేశ్వర మహాపిరమిడ్ని పైనుంచి చూస్తున్నాము. మహేశ్వర మహాపిరమిడ్కి 4 ద్వారాలు ఉన్నాయి. మొదటి ద్వారంలో నుంచి బయటికి వచ్చిన వెంటనే మనకు రైట్ సైడ్లో స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ని మనం చూడగలుగుతాము. లెఫ్ట్ సైడ్లో సరస్వతి ప్రాంగణం చూస్తాము. మనకు ఒకవైపు ధ్యానము, రెండో వైపు జ్ఞానము. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ గేట్ నుంచి కనుక మనం బయటికి వెళ్తే అక్కడ మనకి వాష్ ఏరియాస్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు అటువైపు నుంచి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇంకో ద్వారం ఉంటుంది రైట్ వైపు నుంచి. అటువైపు నుంచి వెళ్ళినట్టయితే మనము అన్నపూర్ణేశ్వరికి మరి పార్వతీ పిరమిడ్కి వెళ్తాము. అదేవిధంగా వెనక ద్వారం నుంచి కనుక మనం వెళ్ళినట్టయితే యోగిధామ్లోకి మనం ప్రవేశించగలుగుతాం ఫ్రెండ్స్. ఇంతేకాదు, పిరమిడ్ సెంటర్లో ఉంటూ చుట్టూ ఆహ్లాదకరమైన పూలతో, ఎందుకంటే మన పత్రిజీ గారు తన దగ్గరుండి ఈ పూల మొక్కలన్నింటినీ నాటించారు. ఇక్కడ ఈ పూల మొక్కలు, పచ్చదనం పత్రి గారికి ఎంతో ఇష్టం ఫ్రెండ్స్. పత్రిజీ గారు గురువుగారని ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, కానీ మీ శ్వాసే మీ గురువు అని మనందరికీ తెలియజేశారు. ఎలాగైతే శివుడు ధ్యానానికి ప్రతీకో, అలాగే మన పత్రిజీ గారు కూడా ధ్యాన ప్రచారాన్ని ప్రపంచమంతా చేస్తూ ధ్యానానికి ప్రతీకగా మిగిలిపోయారు. స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ అందుకే మనమంతా నిర్మించుకుంటున్నాం. మనమంతా ఇప్పుడు సరస్వతి సభ ప్రాంగణానికి చేరుకున్నాము. ఇక్కడి నుంచే ఎగ్జాక్ట్గా స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ పత్రిజీ శక్తిస్థల్కి ఆపోజిట్గా ఉన్న ప్రదేశమే సరస్వతి ప్రాంగణం. ఈ సరస్వతి ప్రాంగణంలో మనమంతా డిసెంబర్లో ప్రపంచ శాంతికై ధ్యాన కార్యక్రమాలు 11 రోజులు నిర్వహించుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని లక్షల మంది ధ్యానులు డిసెంబర్లో 21 నుంచి 31 వరకు ఈ సరస్వతి ప్రాంగణం అంతా కూడా ఇసుక పోసితే రాలనంతగా కూర్చొని ప్రతిరోజు ఉదయం 5 నుంచి 8 వరకు ధ్యానం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. తర్వాత
10 నుంచి 12 వరకు రకరకాల గురువుల యొక్క సందేశాలు, మాస్టర్స్ యొక్క సందేశాలు, ధ్యానుల యొక్క అనుభవాలు తీసుకుంటూ ఉంటాము. సాయంకాలము ఎంతోమంది పరమ గురువుల సందేశాలతో పాటు పిరమిడ్ మాస్టర్స్ యొక్క కల్చరల్ యాక్టివిటీస్లో మనం పార్టిసిపేట్ చేస్తాం. రాత్రి 9 గంటలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం డిసెంబర్ 21 నుంచి 31 వరకు ప్రపంచ శాంతికై పత్రిజీ ధ్యాన మహాయాగము మనం నిర్వహించుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు డిసెంబర్ 21ని వరల్డ్ మెడిటేషన్ డేగా నిర్ణయించబడింది. కానీ 15 సంవత్సరాల ముందు నుంచే పత్రిజీ గారు ఇక్కడ డిసెంబర్ 21 నుంచి 31 వరకు కర్తాల్లో మహేశ్వర మహాపిరమిడ్లో స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ దగ్గర ఈ యొక్క కార్యక్రమం సరస్వతి ప్రాంగణంలో 11 రోజుల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. పత్రిజీ శక్తిస్థల్ ప్రాంగణంలో అద్భుతమైన డివైన్ స్టోర్ ఉంది. ఏ ఆశ్రమానికి వెళ్ళినా ఆ ఆశ్రమానికి సంబంధించిన పుస్తకాలు మాత్రమే దొరుకుతాయి. కానీ ఈ యొక్క డివైన్ స్టోర్లో అందరి గురువుల యొక్క జ్ఞాన భాండాగారం అంతా ఈ డివైన్ స్టోర్లో మనకి లభిస్తుంది. ఆ బుక్స్తో పాటు ఎన్నో పిరమిడ్స్, ఎన్నో క్రిస్టల్స్, రకరకాల విషయాలని మనం ఇక్కడ తెలుసుకునే అవకాశం ఇక్కడ మనకు లభిస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క అద్భుతమైన మహానుభావుల గ్రంథాలను చూద్దాము. మనకు అవకాశం ఉంటే మనకు కావలసిన గ్రంథాన్ని, మనకు కావలసిన అద్భుతమైన పుస్తకాన్ని పర్చేస్ చేద్దాం. ఇక్కడ పత్రి గారు చేత రచించబడ్డ ఎన్నో పుస్తకాలు, ఒక అష్టాంగ మార్గము, యోగ పరంపర, గణపతి సందేశాలు, ఎన్లైటన్మెంట్, బ్రహ్మానందము, పతంజలి యోగ సూత్రాలు, తులసి దళము, ధ్యాన మహాశాస్త్రము, జీవిత ధ్యేయము, ధ్యాన మార్గము, ఆనాపానసతి, ఇలా ఎన్నో పుస్తకాలు ఇక్కడ. దాంతోపాటు ప్రతి నెల వచ్చే ధ్యాన జగత్ అనే తెలుగు మాసపత్రిక, అదేవిధంగా స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ అనే మాసే పత్రికలు ఇక్కడ మనకు ఉంటాయి. ఇసి దౌరాన్ స్వామి రామాస్, సో మెనీ బుక్స్, జాయ్, ద వే బియాండ్ ఎనీవే, దిస్ ఈజ్ బై ఓషో. మై డియర్ ఫ్రెండ్స్, ద पत्री सर ऑलवेज प्रिफर्स गुरुजी ने ये बुक हर समय प्रिफर करते हैं. यू फॉर एवर लोपसंग रामपा पुस्तक को दोस्तों ये हर एक भाषा में 3 लैंग्वेज में यहाँ पर मिलता है दोस्तों. अदे काकुंडा भगवद्गीता, जीसस क्राइस्ट प्रवचनालु, 12 ఆశీర్వాదాలు, అగ్నిస్పర్శ, శ్రీ అన్నమయ్య, మరణించక ముందే మరణించాలి అనే అద్భుతమైన పుస్తకం, ముక్తాబ్ అని ఒక గ్రంథము, అమెజాన్ విజయ రహస్యాలు, ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, మహావతార్ బాబాజీ, పరమహంస యోగానంద, లాహిరి మహర్షి, యుక్తేశ్వరగిరి గారి యొక్క పరంపరకు సంబంధించిన ప్రతి ఒక్క జ్ఞానము ఇక్కడ మనకు లభిస్తుంది. ఫ్రెండ్స్, పూర్ణాత్మ, పీటర్ రిచువల్స్, ఆత్మాయనం, సోల్స్ జర్నీ, ఇలాగా గురుమిత్ర, డాన్ యువాన్, ఇలా ఎంతోమంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల పుస్తకాలు కావాలంటే దివ్య నేత్రం, థర్డ్ ఐ, లోక్సం రాంప, ఇలాగా పరమ గురువుల సుపదం పుస్తకము అద్భుతమైన గ్రంథం ఇది. దీంతోపాటు పరమ గురువుల చరణ సన్నిధి, మిర్దాద్ ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప గురువు పత్రిజా గారు ఎన్నోసార్లు వారి గురించి మనకు చెప్పి ఉన్నారు. అలాగే కాకుండా మిరారప్ప గారి గురించి తెలుసుకోవాలంటే మనము ఇక్కడికి వచ్చి మిరారప్ప గారు చేసినటువంటి సాధన రహస్యాలు, సాధనా స్థితిని మనం పొందాలంటే ఈ అద్భుతమైన డివైన్ స్టోర్ని మనం తప్పక దర్శించాల్సిందే. ఇక్కడి నుంచి మనను పిలుస్తున్న, మనను ఆకర్షిస్తున్న పుస్తకాన్ని మనం తీసుకోవాల్సిందే. ఏ పుస్తకం అయితే మనను ఆకర్షిస్తుందో మనము ఆ కోవకు చెందిన వాళ్ళం. మై డియర్ ఫ్రెండ్స్, నా జీవితంలో నేను అత్యంతంగా చదివిన పుస్తకాలు ఒకటి తులసి దళము యోగ పరంపర అయితే, మరొక గురువుది
ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పరమహంస యోగానంద గారిది, స్వామి రామ లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్. ఎన్నిసార్లు ఆ పుస్తకాన్ని చదివాను. నా జీవితంలో ఎన్నో మలుపుల్లో ప్రతిసారి చదివిన ప్రతిసారి తులసి దళము నాకు నా స్పిరిచువల్ గ్రోత్కి సహాయపడుతుంటే, లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్ స్వామి రామ పుస్తకము నా భౌతిక జీవితానికి ఎంతగానో సోపదం చేస్తుంది ఫ్రెండ్స్. సో రండి, ఈ డివైన్ స్టోన్ని దర్శిద్దాం, ఈ యొక్క పిరమిడ్స్ని మనము ఉపయోగించుకుందాం. పిరమిడ్స్లో ధ్యానం చేస్తూ పిరమిడ్ శక్తిని వినియోగించుకుంటూ ఏదైతే మనం వింటున్నామో దాన్ని స్వ అనుభవం పొందాలంటే మనము ఈ పిరమిడ్స్ని ఎంతగానో విరివిగా ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మన పత్రిజీ శక్తిస్థల్ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో ఉన్న రిసెప్షన్లోకి వస్తున్నాం. మనకి వాలంటీర్స్ హెల్ప్ ఉంటుంది. రైట్ సైడ్లో మనకి మనం ఏమన్నా డొనేట్ చేస్తే తీసుకోవడానికి అకౌంట్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఎలా మెడిటేషన్ చేయాలో చూస్తూ చెప్తూ ఉండే మాస్టర్స్ ఇక్కడ మనకు టీచింగ్ చేస్తారు. అంతేకాకుండా పర్సనల్గా కౌన్సిలింగ్ కావాలంటే పర్సనల్ కౌన్సిలింగ్ రూమ్ ఇక్కడ ఉంటుంది. ఇలా మన యొక్క రిసెప్షన్లోనే రకరకాల కార్యక్రమాలు ఇంత చక్కగా మనము రిసెప్షన్ని నిర్మించుకున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క సహాయ సహకారాలతో పార్వతీ దేవి విగ్రహం దగ్గర చుట్టూ ఉన్న రాళ్ల మధ్యలో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతోమంది శక్తి స్వరూపిణి ఒకరిని దర్శించుకోవడము, ఎన్నో రకాల ధ్యానం యొక్క అనుభవాలు పొందడం జరిగింది ఫ్రెండ్స్. వారి యొక్క అనుభవాలు మనం విన్నాము. కాబట్టి ఇక్కడ ధ్యానం చేసుకోవాలనుకునే వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనము ఈ ద్వారకా నివాస్ని దాటుకొని కాస్త ముందుకు వెళ్తూ ఉంటే మనము సరస్వతి దేవి స్టాచ్యూని చూస్తాము. వాటర్ ఫౌండ్లో సరస్వతి దేవి స్టాచ్యూని చూస్తాము. దానికి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్లో విఘ్నేశ్వరుడి యొక్క స్టాచ్యూని చూస్తాము. ఇవి రెండు కూడా పత్రిజీ గారు ఆధ్వర్యంలోనే ప్రతి ఒక్క మూర్తి స్ఫూర్తిదాయకమని చెప్తూ వారు పెట్టించారు. ఎందుకంటే ఇక్కడ సరస్వతి ప్రాంగణం ఉంది కాబట్టి సరస్వతి దేవి యొక్క విగ్రహము మనకు ధ్యానంలో మనము నిష్టగా విగ్రహంతో కూర్చోవడానికి విఘ్నేశ్వరుడు ప్రతీక కాబట్టి విఘ్నేశ్వరుడి యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెట్టించారు. మనమంతా ఇప్పుడు మహేశ్వర మహాపిరమిడ్లో ఉన్న భీమాస్ ఫుడ్ కోర్ట్లో ఉన్నాం. భీమాస్ ఫుడ్ కోర్ట్ సాత్విక్ ఫుడ్ పూర్తిగా పత్రిజీ గారు చెప్పినటువంటి విధంగా వితౌట్ గార్లిక్ ఫుడ్ మనం ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ మనకు సాయంత్రం అల్పాహారం కావాల్సి వచ్చినా కానీ మనం ఆర్డర్ చేసి చేయించుకోవచ్చు. ఇది పూర్తిగా పెయిడ్ ఫుడ్ కోర్ట్. మనకు కావాల్సిన విధంగా మనం చేయించుకొని తినడానికి కోసం మన కోసమని మహేశ్వర మహాపిరమిడ్లో ఏర్పాటు చేసిన పత్రిజీ గారి చేత పేరు పెట్టబడిన భీమాస్ కెఫ్టేరియా. ఇక్కడ ఫుడ్ ఎలా ఉందండి? ఎస్ మ్యామ్, ఇప్పుడే తిన్నాను నేను పునుగులు, ఈవినింగ్ స్నాక్స్ ఇప్పుడే అట్లా ధ్యానం చేసుకుని ఇక్కడ చాలా బాగుంది. మనమంతా వన భోజనాలకు వెళ్ళినప్పుడు కదంబం చెట్ల కింద వన భోజనాలు చేస్తాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం జరుపుకునే ధ్యాన మహాయజ్ఞం పత్రిజీ ధ్యాన మహాయాగంలో మనము ఇక్కడే ఈ కదంబ చెట్ల కిందే మనము లక్షల మందికి అన్నప్రసాద వితరణ ఈ ప్రదేశంలోనే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదే ఆ ప్రత్యేకమైన ప్రదేశము. దానికి ఆపోజిట్లో ఉన్న ప్రదేశంలోనే బ్రహ్మాండమైన లక్షల మందికి అన్నప్రసాదం వంటలు జరుగుతూ ఉంటాయి. పత్రిజీ గారు సాత్వికమైన భోజనము ధ్యానానికి అత్యవసరమని చెప్పడం ద్వారా మనం పూర్తి సాత్విక భోజనాన్ని ఇక్కడ అన్నప్రసాదంలో వితరణ చేస్తాం ఫ్రెండ్స్. ఇది విశ్వాస్ గోడాన్. ఈ గోడాన్కి పత్రిజీ గారి విశ్వాస్ అని పేరు పెట్టారండి. ప్రతి సంవత్సరము మనము ధ్యాన మహాయజ్ఞంలో ఎన్నో వస్తువులు కొనాల్సి వస్తుంది. ఏర్పాట్లు లక్షల మందికి ఏర్పాట్లు చేయడానికి ఆ కొన్న వస్తువుల్లో కొంత 10-20% వేస్టేజ్ అయినా మిగిలిన 80% వస్తువులను ఇక్కడ మనము చేర్చి స్టోరేజ్ చేస్తాము. పత్రిజీ గారి ఆధ్వర్యంలోనే ఇది నిర్మించుకున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం మన యొక్క వస్తువులు మనం ఇచ్చిన డొనేషన్స్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ స్టోరేజ్ అయి ఉంటాయి. ఈ స్టోరేజ్లో మనం ఎప్పుడైనా ఏదైనా మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నకల సహదేవ అర్జున బ్లాక్స్, ప్రీ డార్మెటరీ బ్లాక్స్ ఆడవాళ్ళకి మగవారికి సపరేట్గా ఏర్పాటు చేయడం పడింది. పక్కన మనకంతా వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కేవలము నామినల్ ఛార్జెస్ తీసుకోబడతాయి.
మన ఇష్టంగా మనము 100 రూపీస్ డార్మెటరీకి పే చేయొచ్చు, లేదా మనము ఎవ్రీడే ఇక్కడ ఉంటూ ధ్యానం చేసుకుంటూ మన యొక్క సమయంలో ఒక 4 గంటలు సేవ చేసినట్టయితే పూర్తిగా ఫ్రీగా ఈ డార్మెటరీలో మనం స్టే చేయొచ్చు. ఇక్కడ డార్మెటరీకి ఎదురుగుండా తపస్థలి ఉంది. ఈ తపస్థలిలో నాగ శక్తి హాస్టల్ రూపంలో ఇక్కడ ప్రతినిత్యం ధ్యానం జరుగుతుందని, ఎంతోమంది హాస్టల్ మాస్టర్స్ ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నారని థర్డ్ డేలో చూసిన మాస్టర్స్ ఎంతోమంది చెప్పారు. తద్వారా ఎంతోమంది మాస్టర్స్ ధ్యానం చేసినప్పుడు వారి అనుభవాలు కూడా ఈ తపస్థలిలో పొందారు. ఫ్రెండ్స్, ఇవి కదంబ టెంట్స్ అకామిడేషన్స్ మనందరి కోసం. ఫ్రెండ్స్, ఇక్కడ ధ్యానాన్ని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చి ఒక ప్రత్యేకమైన అకామిడేషన్లో మనం స్టే చేయాలనుకుంటే కదంబ టెంట్స్లో మనము ఆర్మీ టెంట్స్లో మనం అకామిడేట్ అవ్వచ్చు. ఇవి పూర్తిగా పెయిడ్ అకామిడేషన్. కేవలం దీనికి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు, అది కూడా మెయింటెనెన్స్ కోసం మాత్రమే. ఫ్రెండ్స్, ద్వారకా నివాస్ దాటి కాస్త ముందుకు రాగానే మనకు రైట్ సైడ్లో అకామిడేషన్ బ్లాక్ ఉంది, రూమ్స్ బ్లాక్. ఇది మనకి ఈ రూమ్స్ బ్లాక్ ఎంతోమంది దాతల లైఫ్ మెంబర్స్ల సహకారంతో 2012లోనే మనం నిర్మించుకున్నాము. ఇక్కడ ప్రత్యేకమైన అకామిడేషన్ కావాల్సిన వారికి ప్రీతి, శాంతి, మైత్రి అనే అకామిడేషన్ బ్లాక్స్ ఉన్నాయి. ఇక్కడ మనము 2 కానీ 3 కానీ ఒక రూమ్లో స్టే చేసే అవకాశం ఉంది. ఇది పూర్తిగా పెయిడ్ అకామిడేషన్ మై డియర్ ఫ్రెండ్స్. పర్ డే 750 రూపాయలు 2 వ్యక్తులకి ఛార్జ్ చేస్తారు, ఎక్స్ట్రా పర్సన్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. మనం మహేశ్వర మహాపిరమిడ్ ముందు నుంచి కుడివైపుకి తిరిగి కాస్త ముందుకొచ్చి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే బాల వికాస్ పిల్లల కోసము ఆడుకోవడానికి చక్కటి ఏర్పాట్లు చేయడం అనేది. ఈ ఏర్పాట్లలో ఎంతోమంది పిల్లలు ధ్యాన మహాచక్రంలో వారి పిల్లల్ని వదిలేసి ఇక్కడ ఏర్పాటు చేసిన టెంట్లో ఎంతోమంది గైడెన్స్ మధ్యన, మాస్టర్స్ గైడెన్స్ మధ్యన వారు ఉంటారు. చక్కటి ఏర్పాట్లు ఉన్నాయి. ఇది దాటుకుని కాస్త ముందుకు వెళ్ళినట్టయితే మనము యోగిధాంలోకి ఎంటర్ అవుతాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ యోగిధామ్ అనే ప్రాజెక్ట్ని గ్రీన్ ఎర్త్ షెల్టర్స్ అనే కంపెనీ నిర్వహిస్తుంది. ఇది ఇక్కడ ప్రకృతికి దగ్గరగా నివాసం ఉండాలి, ఆశ్రమ జీవితాన్ని జీవించాలి అనుకునే వారికి ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లతో విల్లాస్ గ్రీన్ ఎర్త్ షెల్టర్స్ వారు యోగిధామ్ నేమ్తో నిర్మించి ఇస్తున్నారు. ఈ యోగిధామ్ షెల్టర్స్లోనే పత్రిజీ గారు చివరి శ్వాస విడిచారు. పత్రిజీ గారు విల్లా నంబర్ 31 ఈ విల్లాలోనే చివరి రోజులు అందరితో గడిపారు. వారి చివరి రోజుల్లో ఎంతో వారి సమయాన్ని ఈ విల్లాలో వారు రక్షించారు. ఎంతోమంది మాస్టర్స్తో ఇక్కడ వారి యొక్క అనుభవాలు విన్నారు. పత్రిజీ గారు చివరి శ్వాస వదిలిన విల్లా నంబర్ 31 ఈరోజు మోక్షధామ్గా మనం చెప్పుకుంటున్నాం. ఈ మోక్షధామ్లో పత్రిజీ గారు సేద తీరినటువంటి మంచము, బెడ్స్ ఉన్నాయి. మనము ఈ మోక్షధామ్లో ఇప్పుడు ధ్యానానికి వీలుగా ఎంతో చక్కటి ఏర్పాట్లు చేశాము. అలాగే ఎవరైతే స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్కి మహేశ్వర మహాపిరమిడ్కి వస్తారో వారందరూ కూడా ఈ మోక్షధామ్కి వచ్చి యోగిధాంలో నుంచి మోక్షధామ్కి వచ్చి మోక్షధాంలో ధ్యానం చేసుకోగలరని ప్రత్యేకమైన ఆహ్వానం ఇస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్.